మరైతే ఆయన జర్నీ కూడా మీది అంటే మీ ఇద్దరిని విడదీసి మాట్లాడలేని జర్నీ ఉండేది మీది. అంటే పుష్ప వరకు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా విడదీయాలని కాదు. అంటే బట్ నేను అనేది ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఒక ఇదికెళ్ళింది మీరు ట్రావెల్ అవుతున్నారు కాబట్టి. యాహ్! అయితే ఈ జర్నీలో ఆయన మార్చుకున్నాడు. మరి ఇలా మీరు చేసిన సినిమాలు కూడా ఇలా ఒక సినిమా అయినా లేకపోతే ఏదైనా ఒక చిన్న ఇబ్బంది అయిందన్నప్పుడు మరి ఒక ప్రొడ్యూసర్‌గా, ఒక డిస్ట్రిబ్యూటర్‌గా మీ వే అన్నా మారిందంటే సినిమాని చూసే కోణం మీకేమన్నా మార్పు కనిపించిందా మీకు? యాహ్! అండి. అంటే దట్స్ వాట్ అండి. నా వండర్ ఏంటంటే, హ్మ్. నాకంటూ సెల్ఫ్ ఒపీనియన్ కన్నా కూడా ఎక్కువ ఆయన హ్మ్. మాట్లాడుతున్నప్పుడే నాకు ఎక్కువ ఒపీనియన్ ఫార్మ్ అవుతుంది. హ్మ్. ఏమైందంటే, నా పేరు సూర్య తర్వాత మా ఇద్దరు ఆయనతో ఉండే టైం గాని, ఎందుకంటే బికాజ్ అక్కడ నా పేరు సూర్య తర్వాత నాకు గీత గోవిందం వచ్చింది, టాక్సీ వాళ్ళు వచ్చింది. ఇంచుమించు దాని మీరు తర్వాత ప్రొడ్యూసర్‌గా మీరు ఒక ఒక లీగ్‌లో 11 ఫిల్మ్స్ ఉన్నారు. ప్రొడ్యూస్ హ్మ్. చేశా ఈ హ్మ్. గ్యాప్‌లో. హ్మ్. ఆయన 3 ఫిల్మ్స్ చేస్తే నేను 11 ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశా. హ్మ్. సో, నా కెరియర్‌లో నేను బిజీ ఉన్నాను. సో, ఆయన దగ్గరికి వెళ్తానికి గాని, ఈట్లికి గాని అట్ ది సేమ్ టైమ్ ఆయన థింకింగ్ మార్చుకుని మొత్తం టోటల్ ఆయన ఒక దీంట్లో ఆయన జర్నీ స్టార్ట్ చేశాడు. హ్మ్. దీంట్లో ఏమైందంటే ఎప్పుడైతే నా పక్కన ఎనర్జీ లేదో, నా ఎనర్జీ డైల్యూట్ అవుతూనే వచ్చింది. హ్మ్. ఎందుకంటే ఎప్పుడో నేను ఆయన దగ్గర కూర్చున్నప్పుడే, ఆయనతో మాట్లాడుతున్నప్పుడే నా మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతూ ఉండేయి. హ్మ్. ఒక సినిమా మీద గాని, ఒక ఆలోచించే విధానంలో గాని, యెస్. యెస్. ఈటిల్లోని. ఎప్పుడైతే ఆయన నుంచి దూరంగా వెళ్ళానో, సినిమా మీద నా మెచ్యూరిటీ తగ్గుతూ వచ్చింది. ఓకే. సో, అందుకని నేను ఆయనతో ఓపెన్‌గా ఏం చెప్పానంటే, ఈ 'అట్లీ' సినిమాకి సార్ కొంచెం నేను ఒక 2 ఇయర్స్ మళ్ళీ మీ ఎనర్జీలోంచి కొంచెం లాక్కోవాలి నేను హ్మ్. అని ఆయనతో జర్నీ స్టార్ట్ చేయడం మొదలెట్టాను. హ్మ్. మళ్ళీ 2 అవర్స్. హ్మ్. సో, ఆల్వేస్ ఏంటంటే నాకు ఆయన దగ్గరున్నప్పుడు ఆ ఎనర్జీ ఎప్పుడు కూడా నాకు నాకు ఆ వైబ్ ఉపయోగపడుతుంది. అనేది మీకు బాగా నాకు ఉపయోగపడుతుంది బాగా. హ్మ్. హ్మ్. అయితే ఇప్పుడు అందుకేనా మళ్ళీ 'లిటిల్ హార్ట్స్‌తో' మొదలుపెట్టారా? ఆయన ఎనర్జీ అంటే దాని తాలూకు తరంగాల తాలూకు అంటే ఏమో రిఫ్లెక్షన్, మేబీ మళ్ళీ రిఫ్లెక్షన్, మళ్ళీ రియాక్షన్ అంటారు నేను కదా! హానెస్ట్‌గా చెప్తున్నా కదా! మళ్ళీ యెస్. 'అట్లీ' సినిమా అప్పటి నుంచి 'అట్లీ' గారి సినిమా అప్పటి నుంచి హ్మ్. కొంచెం ఆయనతో ఇంటరాక్షన్ గాని, మళ్ళీ ఇన్వాల్వ్‌మెంట్ గాని పెరిగింది నాకు. హ్మ్. హ్మ్. పెరిగింది. అప్పటి నుంచి మళ్ళీ ఐ కెన్ సీ ద పాజిటివ్ వైబ్స్. అది తగులుతా ఉన్నాయన్నమాట తరంగా. అది. ఏదంటారు మ్యాజిక్ ఆ! ఫ్రీక్వెన్సీస్ అంటారు కదా! ఏమో అదే. అదే. ఒక్కొక్క దాంతో ముడిపడి ఉంటదేమో యెస్. మరి అది. అయితే మీ జర్నీలో టోటల్ మీ ఫిల్మ్ జర్నీలో చూసుకుంటే మేజర్ టర్నింగ్ పాయింట్స్ ఏంటి సార్ మీ దాంట్లో? ఒకటి 'ఆర్య' డిస్ట్రిబ్యూషన్ 'ఆర్య' సినిమా ఈజ్ టర్నింగ్ పాయింట్ ఆ! ఆల్వేస్. హ్మ్. అక్కడే నాది లైఫ్ అనేది స్టార్ట్ అయింది. హ్మ్. దాని తర్వాత 100% లవ్ ప్రొడ్యూస్. యెస్. మ్యారేజ్. హ్మ్. అదే ఇయర్ మ్యారేజ్. హ్మ్. ఆహ్, అక్కడి నుంచి తర్వాత 'సరైనోడు' ఇవి గాని, హ్మ్. 'భలే భలే మొగాడివే' హ్మ్. ఈస్ ద వన్ ఆఫ్ ది అంటే నేను ఈ రోజుకి బాగా ఎంజాయ్ చేసే సినిమా ఏదంటే, హ్మ్. నేను ప్రొడ్యూస్ చేసే సినిమాలైతే మాత్రం హ్మ్. భలే భలే. 'భలే భలే మొగాడు' ఐ ఆల్వేస్ ఎంజాయ్ ఇట్ ఎ లాట్ అండి. హ్మ్. 'భలే భలే మొగాడే' నన్ను నిజంగా ఒక ప్రొడ్యూసర్‌గా బాగా నిలబెట్టింది. యెస్. ఆహ్, ఈవెన్ మ 'గీత గోవిందం.' అంటే స్టెప్ వచ్చి 'భలే భలే మొగాడే.' హ్మ్. హ్మ్. అది స్టార్టింగ్ అది. ఆ! 'గీత గోవిందం' గూడా అంటే ఇప్పటికి చూసినా మీరన్నట్టు ఎలాంటి అంటే ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఒక బూతు మాటలే ఉండాలి. లేతే ఇలా లేకుండా హ్మ్. కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్. అవును. అవి 'గీత గోవిందం' స్టేచర్ తీసుకొచ్చింది. స్టేచర్ తీసుకొచ్చింది. స్టేచర్‌తో పాటు డబ్బు, హ్మ్. లైఫ్‌లో ఒక స్టాండర్డ్ తీసుకొచ్చింది. హ్మ్. ఆ 'గీత గోవిందం' అనేది. హ్మ్. అక్కడి నుంచి ఏంటంటే పీపుల్ రియల్లీ స్టార్టెడ్ రెస్పెక్టింగ్ మీ. హ్మ్. అక్కడి నుంచి ఆఫీస్‌లో అంటే ఓవరాల్ నేను ఎక్కడికి ఎళ్ళినా కూడా నన్ను హ్మ్. చూసే విధానం మారిందైతే 'గీత గోవిందం' దగ్గర నుంచి మారిందండి. హ్మ్. హ్మ్. అక్కడి నుంచి ఒక రెస్పెక్ట్ గాని, ఇయి గాని వచ్చినియి. సో, యెస్. ఈ 3 ఆర్ ద మేజర్ మైల్ స్టోన్స్ అండి. పర్సనల్ లైఫ్‌లో అయితే మ్యారేజ్. 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 హ్మ్. ఆహ్, అంటే నాకు లైఫ్‌లో ఒక పీస్ గాని, ఒక డిసిప్లిన్ గాని వచ్చిందేంటంటే మ్యారేజ్ దగ్గర నుంచి. అవునా? అవునండి. మ్యారేజ్ ముందు ఎలా ఉండేవాళ్ళు బన్నీవాసు? అంటే మ్యారేజ్ అప్పుడు ముందు 2.0నా ముందు? ముందంతా ఏంటంటే చాలా అంటే నేను, ఎస్‌కేఎన్ వీళ్ళందరూ రూమ్‌మేట్స్ కదండీ. ఆ! ఆర్‌కే అని నా ఫ్రెండ్ ఉంటాడు. ఇప్పుడు వరుణ్ గారి దగ్గర ఉన్నాడు. యెస్. యెస్. మేమందరం కూడా ఏంటంటే చిన్న బ్యాచిలరు లైఫు చిన్న అరవింద్ గారంటే అందరం మళ్ళీ యాక్ట్ భయం. చేసేవాళ్ళం డిసిప్లిన్‌గా. అందరం అప్పుడు బన్నీ గారికి కూడా మ్యారేజ్ అవ్వలేదు. ఆ! సో, అందరం కూడా ఒక చిన్న ఏమంటారు ఒక చిల్. జగ్గిల్స్ కింద ఉండేవాళ్ళం. ఆ! నాకు మ్యారేజ్ అయిన తర్వాత అందరం సెపరేట్ అయ్యాం. హ్మ్. సెపరేట్ అవ్వడం నేను అక్కడి నుంచి ఏంటంటే మళ్ళీ నా లైఫ్ మొత్తం టోటల్ ఒక స్ట్రీమ్ లైన్‌లోకి వచ్చేసింది.